నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ఇంటర్‌లాక్ బన్ హెయిర్ స్టైల్ అన్నది ఒక సొగసైన కేశాలంకరణ. ఇందులో జుట్టు పాయలను ఒక బన్ చుట్టూ కప్పుతూ అలంకరిస్తారు. దీనిని సాధారణ సందర్భాల నుండి వివాహ వేడుకల వరకు అన్ని సందర్భాల్లోనూ వేసుకొనవచ్చు. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 2 ఇంటర్లాక్ బన్ను వేయటం, 3 ఇంటర్లాక్ బన్ను వేయటం, 4 ఇంటర్లాక్ బన్ను వేయటం. ముందుగా 2 ఇంటర్లాక్ బన్ హెయిర్ స్టైల్‌ను చేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్‌ని వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్‌ను 2 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 2 ఇంటర్లాక్లను వేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్‌ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. శుభ్రమైన ఆరిన జుట్టుతో ప్రక్రియను ప్రారంభించండి. ప్రక్రియకు ముందు మీ చేతులను మంచిగా కడుక్కొని శానిటైజ్ చేసుకోండి. జుట్టు చిట్లిపోవడాన్ని లేదా రాలిపోవడాన్ని తగ్గించే ఒక వెడల్పాటి దంతాలు ఉన్న సున్నితమైన దువ్వెనను ఎంపిక చేసుకోవడంతో ప్రారంభించండి. జుట్టు మొత్తాన్ని సేకరించి నడినెత్తి ప్రాంతంలో కావలసిన ఎత్తులో పోనీటెయిల్‌ను చేయండి. ఆ స్థానంలో స్థిరంగా బిగుతుగా ఉండేలా పోనీటెయిల్‌కు ఒక రబ్బర్ బ్యాండ్‌ను చుట్టి సురక్షితం చేయండి. ఇది ఇంటర్లాక్ బన్‌కు గట్టి ఆధారాన్ని ఏర్పరుస్తుంది. చిక్కులు లేకుండా సాఫీగా ఉండటానికి దువ్వెనతో మరోసారి పోనీటెయిల్ మొత్తం పొడవును జాగ్రత్తగా దువ్వండి. జుట్టును సమర్థవంతంగా 2 విభిన్న భాగాలుగా చేయడానికి పోనీటెయిల్‌ను 2 సమాన భాగాలుగా లేదా పాయలుగా విభజించండి. పై భాగం నుండి ఒక భాగాన్ని, దిగువ భాగం నుండి మరొక భాగాన్ని తీసుకోండి. దీనికి పిన్ చేయడానికి బాబీ పిన్నులను వాడండి. ఇది కదలకుండా హెయిర్ స్టైల్ దాని స్థానంలో స్థిరంగా ఉంచటానికి సహాయపడుతుంది. మొదటి భాగాన్ని తీసుకొని జుట్టును వెనకకు దువ్వండి. జుట్టును వ్యతిరేక దిశలో కుదుళ్ల వైపు వెనుకకు దువ్వడం వలన జుట్టు ఒత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు చక్కని ఆకృతిని సృష్టిస్తుంది. ఇప్పుడు మొదటి భాగాన్ని తీసుకొని వ్యతిరేక దిశలో పోనీటెయిల్ మధ్య వైపుకు రోల్ చేయండి. రోల్ స్థిరంగా ఉండి బిగుతుగా పట్టుకోవటానికి బాబీ పిన్నులతో రోల్ను సురక్షితం చేయండి. రోల్స్ అన్నింటినీ వాటి స్థానంలో ఉంచటానికి పిన్నులను నేర్పుతో లోపలికి కుచ్చండి. ఒక ఉత్తమ ఆచరణ. పట్టు ఉండటానికి మరియు అదనపు మద్దతునివ్వడానికి హెయిర్ స్ప్రేని కొంచెం స్ప్రే చేయండి. రెండవ భాగానికి కూడా అలానే చేయండి. మొదట ఒత్తుగా కనిపించటానికి వెనుకకు దువ్వి పోనీటెయిల్ మధ్య వైపుకు రోల్ చేయండి. మీరు 2 రోళ్లను కలిపి పిన్ చేయడానికి కూడా బాబీ పిన్నులను ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే 2 రోల్స్ దగ్గరగా కలిపి ఉంటాయి. హెయిర్ స్ప్రేని జుట్టు అంతటా మంచిగా స్ప్రే చేయండి. ఇది హెయిర్ స్టైల్‌ను సెట్ చేయడంలో మరియు చెదిరిపోయిన జుట్టును అణచటంలో సహాయపడుతుంది. మీ అభిరుచికి తగ్గట్టుగా దానిని మీరు అలంకరించుకోవచ్చును. అంతే, మీరు 2 ఇంటర్లాక్ బన్ హెయిర్ స్టైల్‌ను వేశారు. ఇప్పుడు 3 ఇంటర్లాక్ బన్ హెయిర్ స్టైల్‌ను చేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్‌ని వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్‌ను 3 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 3 ఇంటర్లాక్లను వేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్‌ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. చక్కని హెయిర్ స్టైల్ కోసం ప్రక్రియను శుభ్రమైన మరియు ఆరిన జుట్టుతో ప్రారంభించండి. జుట్టులో చిక్కులను సునాయాసంగా విడదీయడానికి వెడల్పాటి దంతాలున్న దువ్వెనను వాడండి. స్టైలింగ్ ప్రక్రియలో అంతరాయం కలిగించే ముడులు లేదా చిక్కులు లేవని నిర్ధారించుకోవడానికి ఈ దశ చాలా కీలకమైనది. జుట్టు మొత్తాన్ని సేకరించి నడినెత్తి ప్రాంతంలో పోనీటెయిల్‌ను చేసి ఆ స్థానంలో స్థిరంగా బిగుతుగా ఉండేలా దానికి ఒక రబ్బర్ బ్యాండ్‌ను చుట్టండి. ఇప్పుడు పోనీటెయిల్ నుండి ఒక చిన్న పాయను తీసుకొని పైకి లాగండి. ఇది ఆ భాగాన్ని బిగువుగా చేస్తుంది.
దాన్ని దాని స్థానంలో బంధించటానికి హెయిర్ పిన్నులు లేదా బాబీ పిన్నులను వాడండి. ఈ భాగాన్ని కొద్దిగా పైకి లేపి మిగిలిన జుట్టు నుండి వేరు చేయడానికి ఈ పిన్నులను నిలువుగా కుచ్చండి. పోనీటెయిల్ యొక్క మిగిలిన భాగం నుండి జుట్టు యొక్క మరో 2 భాగాలతో మునుపటి దశను తిరిగి మళ్ళీ అనుసరించండి. ఎడమవైపు నుండి ఒక భాగాన్ని మరియు కుడివైపు నుండి మరొక భాగాన్ని తీసుకొని ఇంతకు ముందు విధానాన్ని అనుసరించి జుట్టును పైకి లాగి పిన్నులను కుచ్చండి. ఈ 3 భాగాలను బంధించిన తర్వాత మధ్య భాగంపై దృష్టి పెట్టండి. ఈ భాగాన్ని దువ్వెనతో వెనుకకు దువ్వండి. వెనుకకు దువ్వటం వలన జుట్టు ఒత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు చక్కని ఆకృతిని ఇస్తుంది. మీరు మధ్య భాగాన్ని వెనుకకు దువ్విన తర్వాత ఆ భాగాన్ని గట్టిగా పట్టుకొని మీ వేళ్లతో జుట్టును లూప్ ఆకారంలో మార్చుతూ పోనీటెయిల్ యొక్క బేస్ వైపుకు పైకి తిప్పడం ప్రారంభించండి. లూప్‌ను బంధించటానికి లూప్ చుట్టూ హెయిర్ పిన్నులను అడ్డంగా లేదా వాలుగా కుచ్చండి. ఇవి జుట్టుని గట్టిగా పట్టుకొని లూప్‌ను తలపై సురక్షితంగా పట్టుకొని ఉండేలా చేస్తుంది. ఒక ఉత్తమ ఆచరణ: రోల్ చేసిన జుట్టును పట్టుకోవడానికి మరియు అదనపు మద్దతును అందించడానికి హెయిర్ స్ప్రేను తేలికగా స్ప్రే చేయండి. ఇప్పుడు ఎడమ వైపున భాగానికి కూడా మీరు మధ్య భాగంతో చేసిన విధంగానే ఈ భాగాన్ని కూడా దువ్వెనతో వెనుకకు దువ్వండి. వెనుకకు దువ్వటం వలన జుట్టు ఒత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు లూప్ నిండుగా కనిపించటానికి సహాయపడుతుంది. వెనుకకు దువ్విన తర్వాత ఎడమ భాగాన్ని మీ వేళ్లతో లూప్‌గా మారుస్తూ పోనీటెయిల్ యొక్క బేస్ వైపు పైకి తిప్పండి. మీరు రోల్ చేస్తున్నప్పుడు మీరు సృష్టించిన ఈ లూప్ మునుపటి లూప్‌పై ఉండేలా అమర్చుతూ ఆ లూప్ మధ్య భాగంలో ముగిసేలా నిర్ధారించుకోండి. మునుపటిలానే హెయిర్ పిన్నులను అడ్డంగా లేదా వాలుగా కుచ్చి ఎడమ లూప్‌ను బంధించండి. కుడివైపున ఉన్న భాగంతో అదే విధానాన్ని అనుసరించండి. జుట్టు ఒత్తుగా మరియు ఆకృతి చక్కగా కనిపించటానికి జుట్టును వెనుకకు దువ్వండి. ఆపై లూప్‌ను సృష్టించడానికి మీ వేళ్లతో ఈ భాగాన్ని పైకి తిప్పండి. మీరు సృష్టించిన కుడి లూప్ మునుపటి లూప్‌పై ఉండేలా దానిని అమర్చి స్థిరమైన పట్టు ఉండటానికి దానిని హెయిర్ పిన్నులతో బంధించండి. హెయిర్ స్టైల్ చెక్కుచెదరకుండా రోజంతా బిగువుగా ఉండటానికి హెయిర్ స్ప్రేని జుట్టు అంతటా మంచిగా స్ప్రే చేయాలని సిఫార్సు చేయబడింది. కోరుకున్న స్టైల్‌ను సెట్ చేయడంలో మరియు ఏదైనా ఎగిరిపోయిన లేదా చింపిరి జుట్టును అణచడంలో హెయిర్ స్ప్రే తప్పనిసరి పనిచేస్తుంది. మీకు నచ్చిన విధంగా ఇంకా అందంగా కనిపించటానికి ఇంటర్లాక్ బన్ను అలంకరణ, హెయిర్ పిన్నులు, పువ్వులు లేదా ఇతర అలంకారాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా అలంకరించుకోవచ్చును. వివరంగా విశదీకరించిన ఈ దశలన్నింటినీ అనుసరించడం ద్వారా మీరు వివిధ సందర్భాలలో లేదా రోజువారీ హెయిర్ స్టైలింగ్‌లకు ఎంపికగా ఈ చక్కని అందమైన 3 ఇంటర్లాక్ బన్‌ను నేర్పుగా వేసుకోవచ్చును. ఇప్పుడు 4 ఇంటర్లాక్ బన్ హెయిర్ స్టైల్‌ను చేసే విధానాన్ని చూద్దాం. ఈ ప్రక్రియను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి: స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 పోనీటెయిల్‌ని వేయటం. స్టెప్ 3 పోనీటెయిల్‌ను 4 భాగాలుగా విభజించటం. స్టెప్ 4 4 ఇంటర్లాక్‌లను వేయటం. స్టెప్ 5 హెయిర్ స్టైల్‌ను సెట్ చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. మెరుగుపెట్టిన మరియు చక్కగా తీర్చిదిద్దిన హెయిర్ స్టైల్‌ను సాధించడానికి శుభ్రమైన ఆరిన జుట్టుతో ప్రారంభించడం చాలా ముఖ్యం. స్టైలింగ్ చేయడానికి ముందు పొందికగా పట్టుకోడానికి మరియు పట్టు ఉండడానికి సరియైన హెయిర్ ఉత్పత్తిని ఎంచుకోవాలి. ఇది కావలసిన హెయిర్ స్టైల్‌ను రోజంతా నిలుపుకోవడానికి మరియు లాక్‌లకు అదనపు మద్దతును మరియు ఆకృతిని అందించడానికి సహాయపడుతుంది. చిక్కులు లేదా ముడులు తీయటానికి జుట్టును మంచిగా దువ్వడంతో ప్రారంభించండి. వెడల్పాటి దంతాలున్న దువ్వెనతో సున్నితంగా దువ్వండి. ఇది వెంట్రుకలను సాఫీగా చేసి స్టైలింగ్ కోసం జుట్టును సిద్ధంగా ఉందని నిర్ధారిస్తుంది. మెరుగైన మరియు చక్కని తుది ఫలితాన్ని సాధించడానికి ఈ దశ కీలకమైనది. నడినెత్తి ప్రాంతంలో ఉన్న జుట్టు మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చి దానిని ఒక హెయిర్ బ్యాండ్‌తో చుట్టండి.
పోనీటెయిల్‌ను ఎత్తులో ఉంచటానికి చక్కని రూపం కోసం దీనిని నడినెత్తి మధ్య భాగంలో ఉంచాలి. పోనీటెయిల్‌ను బంధించిన తర్వాత దానిని 4 సమాన భాగాలుగా విభజించండి. దీన్ని చేయటానికి పోనీటెయిల్‌ను 2 భాగాలుగా అడ్డంగా విభజించి, ఆపై 2 అదనపు భాగాలను నిలువుగా విభజించండి. ఈ విభాగం మొత్తం 4 భాగాలను సృష్టిస్తుంది. ఈ ప్రక్రియలో మున్ముందు ఈ ప్రతి ఒక్క భాగంతో పని ఉంటుంది. 4 భాగాలలో ఒక్కొక్క దాన్ని వేరుగా ఉంచడానికి హెయిర్ పిన్నులు లేదా బాబీ పిన్నులను ఉపయోగించండి. పిన్నులను నేర్పుతో పెట్టడానికి జాగ్రత్త వహించండి. అవి చివరి స్టైల్లో దాగి ఉండేలా చూసుకోండి. ఈ దశ మీరు ప్రతి ఒక్క దానిపై పనిచేస్తున్నప్పుడు విభాగాల నిర్వహణకు సహాయపడుతుంది. ఎగువ భాగాలతో ప్రారంభించి జుట్టును సున్నితంగా వెనుకకు దువ్వడానికి టేల్ దువ్వెనను ఉపయోగించండి. జుట్టును వెనుకకు స్కాల్ప్ వైపు దువ్వడం వలన జుట్టు ఒత్తుగా ఉన్నట్లనిపిస్తుంది మరియు చక్కని ఆకృతిని ఇస్తుంది. ఎత్తును మరియు నిండుదనాన్ని జోడించడానికి విభాగంలో ఈ పద్ధతిని అమలు చేయండి. వెనుకకు దువ్విన తర్వాత ఆ భాగాన్ని తీసుకొని మీ వేళ్లతో బిగుతుగా పోనీటెయిల్ మధ్య భాగం వైపుకు రోల్ చేయండి. రోల్ ఏర్పడిన తర్వాత హెయిర్ పిన్నులు లేదా బాబీ పిన్నులను ఉపయోగించి దాన్ని బంధించండి. పిన్నులు హెయిర్ స్టైల్ లోపల దాగి ఉండేలా చూసుకోండి. ఒక ఉత్తమ ఆచరణ: రోల్ చేసిన జుట్టును పట్టుకోవడానికి మరియు అదనపు మద్దతును అందించడానికి హెయిర్ స్ప్రేను తేలికగా స్ప్రే చేయండి. మొదటి దానికి ఎదురుగా ఉన్న తదుపరి భాగానికి వెళ్ళండి. ఈ భాగాన్ని తీసుకొని స్కాల్ప్ వైపుకు రోల్ చేస్తూ రోల్ను తయారు చేయండి. జుట్టు ఒత్తుగా కనిపించడానికి మరియు చక్కని ఆకారం కోసం ఈ భాగాన్ని వెనుకకు దువ్వండి. వెనుకకు దువ్విన తర్వాత జుట్టును రోల్ చేసి హెయిర్ పిన్నులతో బంధించండి. ఎడమ భాగాన్ని తీసుకొని మొదటి రోల్ లోపల పిన్ చేయండి. ఒత్తుగా కనిపించడానికి వెనుకకు దువ్వి పక్క వైపు ఉన్న రెండవ రోల్ వైపుకు రోల్ చేయండి. బాబీ పిన్నుతో దాన్ని పిన్ చేయండి. కుడివైపున ఉన్న మిగిలిన చివరి భాగంతో ఈ దశను తిరిగి చేయండి. వెనుకకు దువ్వి దానిని రెండవ రోల్ వైపుకి రోల్ చేయండి. ప్రతి రోల్ చక్కగా బంధించి ఉందని నిర్ధారించుకోవడానికి దాన్ని పిన్ చేయండి. స్టైల్ని సెట్ చేయడానికి మరియు అది అలాగే ఉండేలా చూసుకోవడానికి హెయిర్ స్ప్రేతో మొత్తం హెయిర్ స్టైల్ను తేలికగా స్ప్రే చేయండి. ఇది రోల్కు పట్టు ఉండడానికి, వెంట్రుకలు చెదిరిపోకుండా, 4 ఇంటర్లాక్ హెయిర్ స్టైల్కు అదనపు పట్టును మరియు రోజంతా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. మరింత అందంగా కనిపించటానికి మీరు హెయిర్ స్టైల్ను అలంకరణ వస్తువులతో అలంకరించుకోవచ్చును. వివరంగా విశదీకరించిన ఈ దశలన్నింటినీ జాగ్రత్తగా అనుసరించడం ద్వారా మీరు వివిధ సందర్భాలలో లేదా రోజువారీ హెయిర్ స్టైలింగ్ అవసరాలకు సొగసైన ఎంపికగా ఈ చక్కని 4 ఇంటర్లాక్ బన్ను నేర్పుగా వేసుకోవచ్చును. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: 2 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం, 3 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం మరియు 4 ఇంటర్లాక్ బన్ను వేసే విధానాన్ని చూపించటం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.